పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస మీటింగ్లు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ కొనసాగుతోంది. గ్రేటర్ లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిల్వర్ జూబ్లీ సభ ఏర్పాట్లపై నేతలకు కేసీఆర్ సూచనలు ఇస్తున్నారు. ఈ నెల 23 వరకు నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి కీలక బీఆర్ఎస్ నేతలతో గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి బలమైన బీఆర్ఎస్ నేతలతో పార్టీ బలోపేతానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి బ్రీఫింగ్ ఇస్తున్నారు కేసీఆర్. సిల్వర్ జూబ్లీ సభ రజతోత్సవ వేడుకలకు సంబంధించి కూడా కేసీఆర్ పలు సూచనలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ నెల 23 వరకు నేతలతో వరుసగా సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ వరుస మీటింగ్లతో కేసీఆర్ మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీని ఉత్తేజింపచేసేటువంటి ఆ ఉద్దేశంతో ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సభ నిర్వహిస్తున్నారు. సూచనలు సలహాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు రానున్న నేపథ్యంలో ఆ వేడుకలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ లో పార్టీని యాక్టివ్ చేసే విధంగా క్యాడర్ ని యాక్టివ్ చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. నేతలతో బీఆర్ఎస్ అధినేత వరుసగా మీటింగ్లు నిర్వహిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. రజతోత్సవ వేడుకలకు సంబంధించి కూడా ఘనంగా నిర్వహించాలంటూ కూడా ఆలోచనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, 4 ఏళ్లు పూర్తి చేసుకుని ఆవిర్భవించి 25వ ఏటలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ వరంగల్లో నిర్వహించాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 27న నిర్వహించే ఈ సభను భారీగా సక్సెస్ చేయాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా అధినేత కేసీఆర్ ఆదేశం ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వరుసగా జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే ఈ భారీ బహిరంగ సభ సుమారు 10 లక్షల మంది జన సమీకరణ చేయాలని చెప్పి పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి అన్ని జిల్లాల నుంచి ఈ జన సమీకరణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సభను ఏ విధంగా సక్సెస్ చేయాలన్న దానిపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో దాదాపు 1 రోజుల నుంచి కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వరుసగా జిల్లాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా నేతలతో సమీక్షా సమావేశం కొనసాగుతుంది. మనం చూసాం ఇప్పటికే మెదక్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా నేతలతో ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రతి జిల్లా నుంచి సాధ్యమైనంత వరకు జన సమీకరణ చేసి ఈ సభను భారీగా సక్సెస్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఎంత మేర జన సమీకరణ చేయాలి, సభను ఏ విధంగా సక్సెస్ చేయాలి, దాంతోపాటు పార్టీలో ఆయా జిల్లాల వారి సమీక్షల నేపథ్యంలో పార్టీ పరిస్థితిపై కూడా కేసీఆర్ ఆరా తీస్తున్నారు. ఎందుకంటే పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించే పనిలో కూడా బీఆర్ఎస్ పార్టీ పడింది. కాబట్టి రానున్న రోజుల్లో కమిటీలు వేసే పరిస్థితుల్లో ఎవరెవరిని కమిటీలోకి తీసుకోవాలి, ఎవరెవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీ పదవుల్లో ఎవరెవరికి ఈ చోటు కల్పించాలి, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస సమీక్ష సమావేశాల్లో పార్టీ శ్రేణులకు నాయకులందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్. ఓకే కరుణాకర్.